రైట్. మొత్తంగా అటు ఐక్యరాజ్య సమితి కూడా కలగ చేసుకుంది. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు యుద్ధానికి సంబంధించి. మరి ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూద్దాం. మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కీలక మలుపు. అప్డేట్స్ చూసే ముందు బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి. మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. మీ డ్రైన్ కూడా మాటిమాటికి మూసుకుపోతుందా? ట్రై హార్పిక్ డ్రైన్ ఎక్స్పర్ట్. దీని టర్బో యాక్షన్ కేవలం 15 నిమిషాల్లోనే మొండి బ్లాకేజెస్ ను తొలగిస్తుంది. హార్పిక్ డ్రైన్ ఎక్స్పర్ట్, ఇండియా యొక్క ఫాస్టెస్ట్ డ్రైన్ క్లీనర్. ఈ వేడి చెమటతో కేవలం గ్రౌండ్లోనే కాదు, మెదడులో కూడా ఆడాలి. ప్రెషర్ ఎంతంటే 140 కోట్ల ఆశల ప్రెషర్. ఇలాంటప్పుడు ఎవరి మెదడు కూల్గా ఉంటుందో వాళ్ళే ఆడగలరు. మెదడు కూల్గా ఉండాలంటే ముందు శరీరం కూల్గా ఉండాలి. అందుకే నేను నమ్మేది కేవలం డెటాల్ ఐసీ కూల్. ఇది వేడి చెమట కూడిన జర్మ్స్ ని తొలగించి శరీరాన్ని ఉంచుతుంది 3 రెట్లు ఎక్కువ కూల్గా. కెప్టెన్ కూల్ అవ్వండి డెటాల్ ఐసీ కూల్తో. రైట్. మరో బ్రేకింగ్ చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు కీలక మలుపు తిరిగాయి. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ నుంచి 3 భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ ప్రకటించారు. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కవెట్లకు భోపాల్లో ఆయన ధృవీకరణ పత్రాలు అందజేశారు. 230 మంది శాసనసభ్యులున్న అసెంబ్లీలో రాజ్యసభ సభ్యుడిగా గెలిచేందుకు ఒక్కొక్కరికి 58 ఓట్లు అవసరం. ఆ ప్రకారం రెండింటినీ భారతీయ జనతా పార్టీ, ఒక స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకునే అవకాశమున్నా మీనాక్షి నామినేషన్ చెల్లకపోవడంతో 3వ సీటు కూడా భారతీయ జనతా పార్టీ పరమైంది. మీనాక్షి దాఖలు చేసిన పిటిషన్ను నిన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చంద్రకర్ల ధర్మాసనం పరిశీలించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ఇది ఎంతవరకు విచారణ అర్హమని ప్రశ్నించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అభ్యర్థి కనీసం 2 ఏళ్ల శిక్ష విధించే అవకాశమున్న క్రిమినల్ కేసులను మాత్రమే అఫిడవిట్లో పేర్కొనాల్సి ఉంటుందని మీనాక్షి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. కోర్టు ఫిర్యాదుకు సంబంధించిన వివరాలు వెల్లడించలేదని పరిశీలనలో తేలడంతో రిటర్నింగ్ అధికారి ఆమె నామినేషన్ను తిరస్కరించినట్లు ఈసీ తరపున సీనియర్ న్యాయవాది డిఎస్ నాయుడు తెలిపారు. మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడంపై హైదరాబాద్ గాంధీ భవన్లో కాంగ్రెస్ నేతలు నేడు నిరసన చేపట్టనున్నారు. కుట్రపూరితంగా నామినేషన్ తిరస్కరించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం జరగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు పాల్గొననున్నారు. మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికలు కీలక మలుపు తిరిగేశాయి. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సుప్రీంను ఆశ్రయించారు. మరోవైపు హైదరాబాద్లో ధర్నాలు, రాస్తారోకోలు జరగనున్నాయి. ఈ అంశంపై కాంగ్రెస్ ఈరోజు స్పందించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ కిరణ్ అందిస్తారు. ఉదయ్ కిరణ్, చూస్తున్నాం ఓవైపు అక్కడ ఎన్నిక జరిగిపోయింది, మరోవైపు సుప్రీంలో విచారణకు రానుంది. ఇటు కాంగ్రెస్ నేతలేమో హైదరాబాద్లో ఈ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చకు తెరలేపారు. ఎలా చూడాలి 3 అంశాలని? వంశీ, ఈ రోజు కాంగ్రెస్ హైదరాబాద్ ఇన్ఛార్జ్లంతా కూడా ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే మధ్యప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు కీలక మలుపు తిరిగాయి. తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై నేడు విచారణ జరగనుంది. ఇదే సమయంలో మధ్యప్రదేశ్ నుంచి 3 బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రిటర్నింగ్ అధికారి అరవింద్ శర్మ ప్రకటించారు. తరుణ్ చుగ్, రజనీష్ అగర్వాల్, మహేష్ కేవత్ లకు భోపాల్ ఆయన ధృవీకరణ పత్రాలు అందజేశారు. 230 మంది శాసనసభ్యులున్న అసెంబ్లీలో రాజ్యసభ సభ్యుడిగా గెలిచేందుకు ఒక్కొక్కరికి 58 సీట్లు అవసరం. ఆ ప్రకారం రెండింటిని బీజేపీ, ఒక స్థానాన్ని కాంగ్రెస్ గెలుచుకునే అవకాశం ఉన్నా కూడా మీనాక్షి నామినేషన్ మాత్రం చెల్లించకపోవడంపై 3వ సీటు కూడా
బీజేపీ పరమైంది. మీనాక్షి దాఖలు చేసిన పిటిషన్ ను నిన్న జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ చందూర్కర్ ధర్మస్థానం పరిశీలించింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్న వల్ల ఇది ఎంతవరకు విచారణార్హం అని ప్రశ్నించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం అభ్యర్థి కనీసం 2 ఏళ్లు శిక్ష విధించే అవకాశం ఉన్న క్రిమినల్ కేసులను మాత్రమే అఫిడవిట్ లో పేర్కొనాల్సి ఉంటుందని మీనాక్షి తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదించారు. నార్మల్ గా అంటే కేసు ఉన్నది వేరు, కేసు కంప్లైంట్ ఇచ్చింది వేరు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నాయకులు కూడా పదే చెప్తున్నప్పటికీ దీన్ని కావాలని తిరస్కరించాలని చెప్పేసి కాంగ్రెస్ నాయకత్వం కానీ ఇక్కడ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కానీ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇది కేవలం కక్షపూరితంగానే చేశారని చెప్పేసి వాళ్ళు వాదిస్తున్నప్పటికీ బీజేపీ మాత్రం తమ పని తాము చేసుకుంటూ పోతున్నామని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క కూడా ప్రతిపక్ష పార్టీల నాయకులు కూడా ఇది కేవలం కోవట్ల ద్వారానే ఇది జరిగింది, మీ దాంట్లో కాంగ్రెస్ పార్టీలో కోవట్లు ఉన్నారు అందుకే ఇలా జరిగిందని చెప్పేసి ప్రతిపక్ష పార్టీల నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మీనాక్షి రాజ్యసభ నామినేషన్ తిరస్కరించడంపై హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతలు నేడు నిరసన కూడా చేయనున్నట్టు తెలుస్తోంది. కుట్రపూరితంగానే నామినేషన్ తిరస్కరించారని చెప్పేసి కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఈ రోజు జరగనున్న పరిస్థితి కనిపిస్తోంది. థ్యాంక్ యూ ఉదయ్ కిరణ్.